వందనా వందనా సమాధాన ప్రభు నాకు స్తోత్రయాగమే స్తోత్రయాగమే వందనా మానవులయందు రక్షకుడు దాయించేన్ పాప శాప రోగమెల్ల పారద్రోలెను మానవులయందు రక్షకుడు దాయించేన్ పాప శాప రోగమెల్ల పారద్రోలెను గాతించిన కాలమంత నన్ను బ్రోచెను గాతించిన కాలమంత నన్ను బ్రోచెను వందనా వందనా సమాధాన ప్రభు నాకు స్తోత్రయాగమే స్తోత్రయాగమే వందనా లోకమోహమంత కూడా తీసివేసెను పరలోక వాంఛనాలు కలుగజేసెను లోకమోహమంత కూడా తీసివేసెను పరలోక వాంఛనాలు కలుగజేసెను పరిశుద్ధ జీవితము సాధ్యం చేసెను పరిశుద్ధ జీవితము సాధ్యం చేసెను వందనా వందనా సమాధాన ప్రభు నాకు స్తోత్రయాగమే స్తోత్రయాగమే వందనా ఆత్మతోను సత్యముతో ఆరాధింతును కృప సత్యమంత నిండియున్న ప్రభువా ఆత్మతోను సత్యముతో ఆరాధింతును కృప సత్యమంత నిండియున్న ప్రభువా నీవే సత్య జీవ మార్గమాది నిశ్చయం నీవే సత్య జీవ మార్గమాది నిశ్చయం వందనా వందనా సమాధాన ప్రభు నాకు స్తోత్రయాగమే స్తోత్రయాగమే వందనా అనుదీన జీవితాము క్రొత్తదాయెను జీవిత సంవత్సరాములధికమాయెను అనుదీన జీవితాము క్రొత్తదాయెను జీవిత సంవత్సరాములధికమాయెను ఇంక నేను నన్ను గన్న ప్రభుని వీడెను ఇంక నేను నన్ను గన్న ప్రభుని వీడెను వందనా వందనా సమాధాన ప్రభు నాకు స్తోత్రయాగమే స్తోత్రయాగమే వందనా స్తోత్రం స్తోత్రం క్రీస్తు నాకు మాన్వపూర్వక జీవకాలమంత
స్తోత్రం స్తోత్రం క్రీస్తు నాకు మన్వపూర్వక జీవకాలమంత కూడా స్తోత్రం చేసేదన్ స్తోత్రం 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 స్తోత్రయాగమే 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 బాకమాది దిబిక్లతు నమనరిక బాతురా హల్లెలూయా రిసది నిమికది అలదు నమనరిక్లాక్ల బాతి ఆశక్లమౌ రిబా బాబా బాబా రిబలకతున రిసదు నిమిక్లందన మన్నాతు నిమిక్లందన మన రిసతి అల తురల కమాది నిమికమౌదు నమన హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మన మధ్యలో ఆశలై ఉన్నారు గనక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ తండ్రి మన మధ్యలో వాసం చేయుచున్నారు గనక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఇప్పుడు పాటల్లోనూ ఆరాధనలోనూ దేవుని వాక్య పరిచయంలోనూ ప్రభువారు వంతు ఉండి నడిపిస్తున్నారు కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనము నిలబడి ఆరాధన చేయుచున్నప్పుడు ప్రభువారు పరిశుద్ధాత్మ తండ్రి మన మీద వాసం చేయుచున్నారు కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువారి రహస్య రాకడ కొరకు ఆయత్తపరచినట్టు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడైన తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయ్యా మేమందరము నా యూట్యూబ్ ద్వారా నా తండ్రి ప్రభు, అయ్యా మెసేజ్ ద్వారా నా తండ్రి ప్రభు మేమందరము బలపడుతున్న తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మమ్మల్ని అందరినీ బలపరిచిన దేవుడు మీరే తండ్రి. అయ్యా మీ వాక్యము వినుట వలన తండ్రి ప్రభు మా అందరి హృదయాల్లో తండ్రి ప్రభు అయ్యా మీరు అనుగ్రహించుచున్న తండ్రి ప్రభు ఆ పరిశుద్ధాత్మ అభిషేకము నా తండ్రి మమ్మల్ని ఉత్తేజపరుస్తుంది తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మమ్మల్ని అందరినీ అతన్ని మీ మహిమతో నింపమని అడుగుకొనుచున్నా తండ్రి. పాటల్లోనూ ఆరాధనలోనూ దేవుని వాక్య పరిచయంలో మీరు మాతో ఉండమని వేడుకొనుచున్నా తండ్రి. మీకు స్తోత్రాలజా. పాటలు పాడుచుండగా నా తండ్రి ప్రభురాజువే అయ్యా నా తండ్రి మాలో మీరు నివసించమని వేడుకొనుచున్నా తండ్రి. మీకు స్తోత్రాలజా. మేము వాక్యము చుండగా నా తండ్రి ప్రభు మా హృదయాలను సారవంతమైన నేలగా మార్చమని అడుగుకొనుచున్నా తండ్రి. మీకు స్తోత్రాలజా. మేము నిలబడి ఆరాధన చేస్తుండగా నా తండ్రి ప్రభు పరిశుద్ధాత్మ తండ్రి మా మీద నా తండ్రి ప్రభు రాజువే మీ ఆత్మవర్షము కుమ్మరించమని అడుగుకొనుచున్నా తండ్రి. మీకు స్తోత్రాలజా. మీ మహిమల రకుడుకు రహస్య రకుడు నా తండ్రి అనుదినము నా తండ్రి ప్రభు ఆయత్తపడిన బిడలమై ఉన్న తండ్రి. మీకు స్తోత్రాలజా. మేమందరము నా తండ్రి ప్రభు మీ రాకలో మీతో ఉంటకు మీరు కృపాద్వారాలు తెరిచి మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరం ప్రైజ్ ది లార్డ్. అందరం కూర్చుందాం. పాటల పుస్తకం తెరిచి అందరం కలిసి పాటలు పాడుకుందాం. పాటల పుస్తకం తెరిచి అందరం కలిసి పాటలు పాడుకుందాం.
పాటలన్నీయును దేవుని యందు ఉన్నవియే కాదా, ఈ పాటలు పాడుచు వాద్యము వాయించి నాదుని పొగడెదను. ఈ పాటలు పాడుచు వాద్యము వాయించి నాదుని పొగడెదను. పాటలన్నీయును దేవుని యందు ఉన్నవియే కాదా, ఈ పాటలు పాడుచు వాద్యము వాయించి నాదుని పొగడెదను. ఈ పాటలు పాడుచు వాద్యము వాయించి నాదుని పొగడెదను. ప్రేమించెదను నాకిహయే ప్రేమయు లేవు, నాకిహయే ప్రేమయు లేవు. నా ఊటలన్నీయును దేవుని యందు ఉన్నవియే కాదా, ఈ పాటలు పాడుచు వాద్యము వాయించి నాదుని పొగడెదను. ఈ పాటలు పాడుచు వాద్యము వాయించి నాదుని పొగడెదను. ఎలబడి వెళ్ళుచు బాష్పబిందువుతో ప్రార్థించుచు, పాకాలో ఎలబడి వెళ్ళుచు బాష్పబిందువుతో ప్రార్థించుచు, పవిత్రాత్మ దేవుని బలము, పవిత్రాత్మ దేవుని బలము పొంది పెరిగెదను. పెరిగెదను ప్రతిదినము. నా ఊటలన్నీయును దేవుని యందు ఉన్నవియే కాదా, ఈ పాటలు పాడుచు వాద్యము వాయించి నాదుని పొగడెదను. ఈ పాటలు పాడుచు వాద్యము వాయించి నాదుని పొగడెదను.
గొర్రె పిల్లతో సీయోను మీద తండ్రి నామం లిఖితమైన వారు. గొర్రె పిల్లతో సీయోను మీద తండ్రి నామం లిఖితమైన వారు. నవగానము పాడెదరు, నవగానము పాడెదరు. నీ నాచట నిలుతు నిశ్చయం, నీ నాచట నిలుతు నిశ్చయం. నా ఊటలన్నీయును దేవుని యందు ఉన్నవియే కాదా. ఈ పాటలు పాడుచు వాద్యము వాయించి నాదుని పొగడెదను. ఈ పాటలు పాడుచు వాద్యము వాయించి నాదుని పొగడెదను. ఈ పాటలు పాడుచు వాద్యము వాయించి నాదుని పొగడెదను. దేవునికి స్తోత్రం. అందరం లేచి నిలిచి మనం ప్రభుని ఆరాధించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు తెలియపరిచిన వార్తను బట్టి మనమందరం రెండు చేతులెత్తి మన ప్రభుని ఆరాధించుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Di baba baba badi nama diklati ala tu nama na dikrati ashala di nama tiriklo tu ni bikmau tu na. Hallelujah. Sarva krupanidhi yagu prabhuva sakala charachara సంతసమా స్తోత్రం చేసి స్తుతించెదను. సంతసముతో నిన్ను పొగడెదను. ఓపెనింగ్ విజయం ప్రసన్నం. సర్వకృపానిధి వగు ప్రభువా సకల చరాచర సంతసమా. సర్వకృపానిధి అగు ప్రభువా సకల చరాచర సంతసమా. స్తోత్రం చేసి స్తుతించెదను. సంతసముతో నిన్ను పొగడెదను. స్తోత్రం చేసి స్తుతించెదను. సంతసముతో నిన్ను పొగడెదను. చేతులెత్తి హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడెదను. ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. హల్లెలూయా, హల్లెలూయా, స్తుతి హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. ప్రైజ్ అండ్ వర్షిప్. ప్రేమచే నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. స్తోత్రం. ప్రేమతో నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. ఇంకోసారి. ప్రేమచే నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధ జీవితం చేయుటకై పాపిని నన్ను కరుణించితివి. పరిశుద్ధ జీవితం చేయుటకై పాపిని నన్ను కరుణించి. ఆరాధన ఆరాధన ఆరాధన, హల్లెలూయా. ఆరాధన 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. హల్లెలూయా హల్లెలూయా స్తుతి, హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను. నేను ఆనందముతో సాగెదను. సర్వకృపానిధి అగు ప్రభువా, సకల చరాచర సంతసమా. ప్రైజ్. మరణ శరీరము మార్పు నొంది, మహిమ శరీరము పొందుటకై. మరణ శరీరము మార్పు నొంది, మహిమ శరీరము పొందుటకై. మహిమాత్మతో నన్ను నింపితివి, మరణ భయములను తీర్చితివి. మహిమాత్మతో నన్ను నింపితివి, మరణ భయములను తీర్చితివి. అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపనిచ్చితివి. అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపనిచ్చితివి. నాథుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలిచితివి. యేసునాథుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలిచితివి. ఆరాధన ఆరాధనా స్తుతి, ఆరాధనా ఆరాధనా స్తుతి, ఆరాధనా ఆరాధనా
ఆరాధన అని పాడెదను, ఆనందముతో సాగెదను, నేను ఆనందముతో సాగెదను. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, నీ ఆనందముతో సాగెదను. సర్వకృపానిధి అగు ప్రభువా, సకల చరాచర సల్తసమా. ప్రైజ్ భువి నుండి శ్రేష్ట ఫలముగను, దేవునికి నిత్య స్వాస్యముగా. భువి నుండి శ్రేష్ట ఫలముగను, దేవునికి నిత్య స్వాస్యముగా. భువి నుండి శ్రేష్ట ఫలముగను, దేవునికి నిత్య స్వాస్యముగా. భోజనములలో నుండి నన్ను ప్రేమించి క్రయధనమేచితివి, భోజనములలో నుండి నన్ను ప్రేమించి క్రయధనమేచితివి. హల్లెలూయా ఆరాధనా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, నేను ఆనందముతో సాగెదను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చేతులెత్తి హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, నేను ఆనందముతో సాగెదను. ఎవరు పాడని గీతమును యేసుతో నేను పాడుటకై, ఎవరు పాడని గీతమును యేసుతో నేను పాడుటకై, హేతువు లేకై ప్రేమించెన్ యేసుకు నేనే మివ్వగలను, హేతువు లేకై ప్రేమించెన్ యేసుకు నేనే మివ్వగలను. ఆరాధనా స్తుతి ఆరాధనా 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 స్తుతి ఆరాధనా ఆరాధనా అని పాడెదను, ఆనందముతో సాగెదను, నేనానందముతో సాగెద. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను,
నేరానందముతో సాగెదను. సర్వకృపానిధి అగు ప్రభువా, సకల చరాచర శాంతసమా. సర్వకృపానిధి అగు ప్రభువా, సకల చరాచర శాంతసమా. స్తోత్రం చేసి స్తుతించెదను, సంతోషముతో నిన్ను పొగడెదను. స్తోత్రం చేసి స్తుతించెదను, సంతోషముతో నిన్ను పొగడెదను. స్తోత్రం చేసి స్తుతించెదను, సంతోషముతో నిన్ను స్తోత్రం చేసి స్తుతించెదను. దేవునికి మహిమ కలుగును గాక, మన ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మలో ఆనందించు మోరి బాకమది క్లతిబాల్లో శతిమన రక్కదిబాల తురలబా. స్తోత్రం చేసి స్తుతించెదము, స్తోత్రం చేసి స్తుతించెదము. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా వర్షిప్. స్తోత్రం చేసి స్తుతించెదము, సంతోషముతో నిన్ను పొగడెదము. స్తోత్రం చేసి స్తుతించెదము, సంతోషముతో నిన్ను పొగడెదము. ఓరిక్లో బాది బలాక్రమాది నాశబదు క్రందన మారిక్లోతియా. ఒరి బాతునమన అన్య భాషలు మాట్లాడి ప్రభుని ఘనపరచండి. భాషలతో మాట్లాడువారు ఓ దేవునితో మాట్లాడుచున్నారు. రిసతు క్రమా దిబితి క్లతి అలబా. వారు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరిచి సభక్రమాతి క్లతియా దిక్రుమాతి అలబా. అభిషేకంతో నింపండి. నేను ఆరాధిస్తున్నాను. ఈ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదిస్తున్నందుకే స్తోత్రం. వారి ఎదుట నడిచి తలుపులని తెరవబోతున్నందుకే స్తోత్రం. మేలు చేయబోతున్నారు. బౌబాది క్రాతి క్లోతిబా కోశమతినా. హల్లెలూయా హల్లెలూయా. ఆరాధనా ఆరాధనా. నిదానంగా అందరం ఆరాధనా తండ్రి, ఆరాధనా యేసుకే. ఆరాధనా యేసు యేసు యేసు. ఆరాధనా పరిశుద్ధాత్మకే. ఆరాధనా ఆరాధనా. హల్లెలూయా అని పాడెదము, ఆనందముతో సాగెదము. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తలలోంచి కళ్ళు మూసుకొని మీ దేవుడైన యెహోవా మీకు తోడై ఉన్నారు కనుక మీకేది తక్కువ కాలేదని రాయబడింది. తక్కువ కాదు. అడగండి, మీకేం కావాలో ప్రార్థన చేసుకోండి. బిడ్డలు ఏమడుగుతున్నారో వాటికి ఉత్తరమిచ్చి వారిని దర్శించి ఫలింపచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా మీకు స్తోత్రాలు తండ్రి. అయా ఇప్పుడు పాటల్లోనూ ఆరాధనలోనూ నా తండ్రి ప్రభురాజువి
మీరు మాతో ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. వాక్యం వినొచ్చిన అయా నా తండ్రి ప్రభు, మమ్మల్ని నా తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి బలపరచమని అడుగుకొని వచ్చిన తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. సారవంతమైన నేలగా మార్చిన తండ్రి అయా ప్రతి ఒక్కరూ ఆయత్తపడే రీతిగా మీరు మహిమ పొందమని అడుగుకొని వచ్చిన తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయా వాక్యం వినిచున్న ప్రతి ఒక్కరూ నా తండ్రి ప్రభు రాజువే మీ వాక్యానుసారంగా జీవించగన గొప్ప ధన్యత భాగ్యము దయచమని మీ మహిమల రాకులు రహస్య రాకులు వెలుటకు మీరు కృపాద్వారాలు తెరిచి మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మనతో ఉన్నారు కనుక స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడే మాట్లాడేవారు కనుక స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన మన పరలోకపు దేవునికి కోట్ల సార్లు ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారాలు మహిమ ఘనత కీర్తి ప్రభావములు ఆర్భాటం సంకీర్తనం ఆధిపత్యం అధికారం రక్షణ కృతజ్ఞతాస్తుతులు మహత్యం శక్తి ఐశ్వర్యం జ్ఞానం బలం ఆరోపిస్తూ స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరం కూర్చుందాం. మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ శుభములు వందనాలు. ప్రభువుకు స్తోత్రాలు. ఈ దిన ఆరాధనలో పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఆయన యొక్క ప్రజలు చెరలో నుండి తిరిగి వచ్చినప్పుడు లేదా ఆయన ప్రజలు తిరిగి తమ వాగ్దాన దేశానికి తమ యొక్క స్వాస్థ్యానికి తమ నివాస స్థలాలకు తిరిగి వచ్చేటప్పుడు వారు ఎలా తిరిగి వచ్చారు, మన యొక్క జీవితంలో తిరిగి కరోనా నుండి ఈ కరోనా వలన కలుగుతున్న ఈ పరిస్థితుల నుండి ఈ దుష్ఫలితాలు దుష్ప్రభావాల నుండి ఈ లాక్డౌన్ సిచ్యువేషన్స్ ఈ కర్ఫ్యూలు వీటన్నిటి నుండి తిరిగి మనం మన సొంత స్థలాలకు లేదా మన స్వాస్థ్యాలకు మన నివాస స్థలాలకు ఎలాగున తిరిగి వస్తాం. మనం బయలుదేరి వెళ్ళేటప్పుడు వారు చాలా దుఃఖక్రాంతులై వెళ్ళారు, బంధింపబడిన వారై వెళ్ళారు. వేరొక రాజు పంపిన ఆ సైన్యాధిపతులు వచ్చి వారిని చెరపట్టి తీసుకుని వెళ్ళారు. తిరిగి వచ్చే సమయంలో వాళ్ళు అదే దుఃఖంతో వచ్చారా? కాదు. మరి ఎలా తిరిగి వచ్చారని బైబిల్ సెలవిస్తుంది. ఈ సబ్జెక్ట్, ఈ అంశాన్ని మనం పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరీక్షించి చూస్తున్నట్లయితే చెర నుండి సంతోషాన్ని చాలా త్వరగా అపారమైన కనికరం కలిగిన దేవుడు ఈ ప్రజలందరి ప్రపంచ ప్రజలందరి యొక్క లోకం యొక్క అజ్ఞాన స్థితిలో వారు చేయుచున్న దోషములన్నిటిని క్షమించి ఆయన రాకడ వరకు ఈ లోకంలో సజీవులమై జీవించవలసిన మనల్ని ఎలాగునా విడిపించబోతున్నారు. అసలు ఈ సిచ్యువేషన్స్లో మనల్ని ఆయన కాపాడుతున్నారు. ఒకవేళ దేవుడు మనల్ని కాపాడని ఎడల, యెహోవా మనల్ని కాపాడని ఎడల, యెహోవా మనకు తోడై ఉండని ఎడల మనకేం జరుగుండేది బైబిల్ హెచ్చరిస్తుంది. చదువుతున్నాను. యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణంతోనే మృంగి వేసి ఉందురు. ఆయన మనకు తోడై ఉండబట్టి వారు మనల్ని ప్రాణంతో మృంగకుండా మనము సజీవులమై ఆయన కృపలో కాపాడబడుతున్నాం. దేవునికి మాత్రమే స్తోత్రం కలుగునుగాక. చదవబోతున్నాం ఇప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరిచి 126వ కీర్తనలో నుండి 126వ కీర్తన మొదటి వచనం.
మనం చదువుకుందాం. చదవండి. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు, సియోనునకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనం కలకనిన వారి వల్లమే అయితిమి. కలకనిన వాడు ఏ ప్రకారంగా నిద్రపోయి లేచిన తర్వాత తను కనింది కళ అని అనుకుంటాడు, ఆ ప్రకారంగా కల కనిన వారు ఎలా ఉంటారో అలా అనుకున్న వారు కళ అనుకున్నారు ఇది. కానీ అది కళ కాదు, నిజమే. దేవుడు ఒకవేళ కళలో ఒక విషయాన్ని ఆయన బిడ్డలకు తెలియపరిచినా కానీ దాన్ని యథార్థంగా వాస్తవంగా మారుస్తారు. రెండోది, వారు అనుభవించుచున్న శోధనలో నుండి వారిని బయటికి రప్పించిన తర్వాత అది కళ అని వారు అనుకుంటున్నా, ఇది కళ కాదు, నిజమే అని ప్రభు దానిని బయలుపరుస్తారు. వారి నోటి నుండి నవ్వుండెనని వారు అంటున్నారు. వారి నాలుక ఆనందగానంతో నిండి ఉండెను. వారి నోటి నిండా నిట్టూర్పులతో సనుగులతో ఎలాగెళ్ళారో మొత్తానికి వాగ్దాన దేశం నుండి వారు చెరలోకి వెళ్ళారు. కానీ బయలుదేరి వచ్చేటప్పుడు చాలా సంతోషంగా తిరిగి వచ్చారు. అన్ని జనులందరూ అది చూస్తున్నారు. మన జీవితంలో జరిగే ప్రతిదీ ఒకవైపు సాతాను చూస్తూ ఉంటాడు, మరొకవైపు అన్యజనులు చూస్తూ ఉంటారు. అప్పుడు అన్యజనులు ఏమనుకున్నారు చదువుతున్నాను, లేకపోతే చదవండి. 2వ వచనం పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి 3వ వచనం కూడా మనం చదువుకుందాం. 126వ కీర్తన 2వ వచనము 3వ వచనం కూడా చదవబడుతుంది. మనము కల కనిన వారి వలె నుంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నారు, మనము సంతోషభరితులమైతిమి. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడని అన్యజనులందరూ చెప్పుకుంటున్నారు. అవును, దేవుడు మన ఎడల గొప్ప కార్యాలు చేశారు. ప్రభు వారిని దర్శించి వారి యొక్క జీవితంలో వారి పొరపాట్ల కొరకు ఎన్నో సంవత్సరాలు వారు పొరపాట్లు చేశారు. రాజుల తలాలు మారినా కానీ వారి జీవితంలో మార్పు రాలా. కానీ 70 సంవత్సరాల శిక్షా కాలమే వారికి విధించారు దేవుడు. చూడండి, వారందరికీ 70 సంవత్సరాల శిక్షా కాలమే విధించారు. వారు 70 సంవత్సరాలే పొరపాటు చేశారా? సొలొమోను కాలం నుండి ఇంచుమించుగా సొలొమోను కాలం తర్వాత నుండి వారు అలా తప్పిపోతూ వచ్చారు. సొలొమోను తర్వాత యెరోబాము, రెహబాము ఆ కాలాల నుండి మనం చూసుకున్నట్లయితే యోషియా, యెహోయాకీం కాలం వరకు ఎన్నో తరాలు అయిపోయాయి. ఆ తరాలలో వారు ఎన్నో కీడులు అంటే ఎన్నో విధాలైన పాపం జరిగించారు. దేవుని ఎన్నో చోట్ల ఆయాసపరిచారు. దేవుడు తన ప్రవక్తల ద్వారా వారితో మాట్లాడుతూ వచ్చారు. అయినా కానీ దేవుడు 70 సంవత్సరాలు మాత్రమే చెరకు వారిని పంపించారు. దేవుడు తన యథార్థతను అక్కడ రుజువు చేసుకున్నారు. ఆయన క్షమించు దేవుడని అక్కడ రుజువు చేసుకున్నారు. దేవుడు క్షమించువారై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు జ్ఞాపకం చేసుకుని వారై ఉన్నారు. అయితే మన వలన ఈ లాక్డౌన్ వచ్చిందా, లేకపోతే మన వలన ఈ కరోనా వచ్చిందా అని నేను అనట్లేదు. దేశజనుల లేదా అంటే ప్రపంచ ప్రజల దోషాలను బట్టి కొన్నిసార్లు ఆ దోషం కూడా ప్రపంచం మీద, లోకం మీద పడుతుంది. కానీ ఇందులో మన పాత్ర కొంత ఉండొచ్చు. మన పాత్ర ఉండబట్టే మనలో కొంతమంది సఫరింగ్స్కి అప్పగించబడ్డారు. ఆర్థిక పరంగా కానీ బయట తిరగడానికి అవకాశం లేదు, ఆరాధనలు లేవు, తలుపులు వేయబడ్డాయి మందిరానికి. సంఘంలో ఎవరు వచ్చి సమిష్టిగా ఆరాధించే అవకాశం లేదు. కాబట్టి మనం ఎక్కువగా సరి చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఆయన యొక్క ప్రజలను క్షమించారు. దేవుడు ఆయన ప్రజలను దర్శించారు. దేవుడు రాజులతో మాట్లాడారు. దేవుడు మందిరాన్ని కట్టమని సెలవిచ్చారు. దేశ జనుల కొరకు ఆయన ఆ దేశపు రాజులను గద్దించి వారి యొక్క తలుపులని తెరిచి, వారి ఎదుట తలుపులు తెరిచి వారిని సంతోషంగా బయలుదేరి వారి యొక్క స్వాస్థ్యాలకు వారు నడిచొచ్చేటట్లు చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదువుతున్నాం పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరిచి, దేవుని యొక్క సత్యవేదాన్ని నుండి మనం పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి
ఎలాగున వారు తిరిగి వచ్చారు, అది మనం చూడబోతున్నాం. ఎలాగున వారు తిరిగి వచ్చారు జాగ్రత్తగా మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇదిగో ఆయన అంటున్నారు, అన్ని జనుల్లో నేను వారిని విత్తగా దూరదేశములలో వారు నన్ను జ్ఞాపకం చేసుకుందరు, వారును వారి బిడ్డలను సజీవులై తిరిగి వచ్చేదరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారు వెళ్ళి అక్కడ చచ్చిపోలేదు, వారు పంపబడిన దేశంలో వారికి మరణం సంభవింపలేదు. దేవుడు ఒక వ్యక్తిని శిక్షించే సమయంలో ఆలోచించి జాగ్రత్తగా శిక్షిస్తారు. పరిశుద్ధ గ్రంథం ఇలాగున సెలవిస్తుంది, యెహోవా నన్ను కఠినంగా శిక్షించును గాని ఆయన నన్ను మరణానికి అప్పగించలేదు, కాబట్టి నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించేదను. ఆయన శిక్షించారు తన ప్రజలను, కానీ మరణానికి అప్పగించలేదు. తన ప్రవక్త ద్వారా ఆయన తన ప్రజలకు శుభవార్త పంపించారు. ఈ యూట్యూబ్ ద్వారా ఈరోజు ఈ ఆరాధనలో దేవుడు మనతో మాట్లాడుతూ పరలోకపు శుభవార్త మనకు తెలియపరుస్తున్నారు. సజీవులుగానే ఉంటాం మనం. ఎలా తిరిగి వస్తారు వాళ్ళు? సజీవులై తిరిగి వచ్చేదారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారును వారి బిడ్డలను సజీవులై తిరిగి వచ్చేదారు. నేను వారిని అన్యజనులలో నాటి తిని వారి దేశంలో వారు అలా ఉంటుండగా నేను తిరిగి వారిని సజీవులుగా తీసుకుని రాబోతున్నాను. చెరలో నుండి వారు మరణం పొంది అయ్యో మేము చచ్చిపోయాం ఇక్కడ అని అనట్లేదు. ఇదిగో సజీవులుగా వారు తిరిగి వచ్చేటట్లు దేవుడు ఏం చేశారనగా ఇజ్రాయెల్ ప్రజల యొక్క ఆలోచనను ఆయన అక్కడ తారుమారు చేసేసారు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూడబోతున్నాం. వారు అనుకున్నారు, దేవుని యొక్క ప్రజలు, మా ఆశ విఫలమైపోయాను, మేము నాశనం అయిపోతుంది, మా ఆశ విఫలమైపోయింది, మేము నాశనం అయిపోతుంది అని వాళ్ళు అనుకున్నారు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, వారి ఆశ విఫలం కానీలేదు, ఆయన వారి ఆశ సఫలం చేశారు. వారున్న సమాధులను నేను తెరిచేదను, వారిని సమాధుల్లో నుండి నేను బయటికి రప్పించేదను. వారి సమాధులన్నిటినీ వారి సమాధులను నేను తెరవగా వారు తిరిగి వచ్చేదారు. చదువుతున్నాం పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి బుక్ ఆఫ్ హెచ్కేల్ పరిశుద్ధ గ్రంథంలో నుండి హెచ్కేల్ ప్రవక్త గ్రంథం 37వ అధ్యాయం 11వ వచనం, 12వ వచనం, 13వ వచనం, 14వ వచనం, 4 వచనాలు మీ ముందు ఉంచబడుతున్నాయి. హెచ్కేల్ గ్రంథం 37వ అధ్యాయం 11, 12, 13, 14. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలునందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనుము, ప్రభువుగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధుల నుండి మిమ్మను బయటికి రప్పించి ఇజ్రాయేలు దేశంలోనికి తోడుకుని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధులలో నున్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపచేసెదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకుందురు. ఇదే యెహోవా వాక్కు. యెహోవా ప్రభావమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ ఎముకలన్నీ కూడా చదవబడిన లేఖనం ప్రకారం ఎముకలన్నీ కూడా ఇజ్రాయేలులను సూచించుచున్నవి. మన ఆశ విఫలమైపోయింది, మనం అవునా నాశనం అయిపోతున్నాం, నాశనం అయిపోయామని అనుకుంటే మరణించాం, నాశనం అయిపోయాను అనుకుంటుంటే దేవుడు అంటున్నారు, వారున్న సమాధులను నేను తెరిచేదాను. సమాధులు తెరిచి చూద్దాం. సమాధి తెరిచి చూస్తే ఎముకలు తప్ప ఏమి రావు. కానీ మనుషులు సమాధి తెరిస్తే ఎముకలు వస్తాయి. దేవుడు సమాధి తెరిస్తే ఆ ఎముకలు సజీవులై తిరిగి వస్తారు.
దేవునికి మహిమ కలుగునుగాక. మనుషులు చెరలోకి పంపిస్తే, తిరిగి మనుషులు రప్పిస్తే అది వేరొక విధంగా ఉంటుంది. ఒకవేళ దేవుడు వారి ప్రజలకు పశ్చాత్తాపం కలగాలని, ఈ లాక్డౌన్ ఈ కాలంలోనే దేవుని యొక్క ప్రజలమైన మనకు పశ్చాత్తాపం కలగాలి. అలాగున దేవుడు తన ప్రజలకు పశ్చాత్తాపం కలగాలని చెరలోనికి వారిని పంపించి ఉన్నట్లయితే, లేదా మనల్ని చెరలోకి పంపినట్లయితే, లేదా ప్రపంచంలో ఆయా ప్రభుని వెంబడిస్తున్న దేవుని ప్రజల్లో కొంతమందిని వారి యొక్క క్రియలను బట్టి ఆయన వారిని పవిత్రపరచాలని, పరిశుద్ధపరచాలని, వారికి పరిహారం జరగాలని చెరలోనికి పంపించున్నట్లయితే, దేవుడు వారిని తిరిగి తీసుకొచ్చేటప్పుడు ఈ ప్రవచనాల ఆధారంగా వారున్న సమాధులను నేను తెరిచేద్దాను. దేవునికి మహిమ కలుగునుగాక. చదవండి, పరిశుద్ధ గ్రంథం చదివారు కదా. పరిశుద్ధ గ్రంథం మీరు ఈ మెసేజ్లు అయిపోయినాక మరలా చూసుకోండి. వారు బ్రతుకున్నట్లు నా ఆత్మను వారి యందు ఉంచి, నేను బ్రతుకున్నట్లు నన్ను ఎవరు బ్రతికించదరు? అయ్యో నేను ఇలా అయిపోయాను అని కొన్ని చోట్ల రాయబడింది. ఇక బ్రతుకుతామని ఆశ లేదు, అది జీవితానికి ముగింపు అని అనుకుంటున్నారు. పుస్తకంలో ఆఖరి పేజీ, మరి పుస్తకానికి అది ఆఖరి పేజీ అనుకుంటున్నారు. అలాంటి సమయంలో దేవుడు ఆయన ప్రజలను క్షమించి, ఆయన ప్రజలను దర్శించి, ఇదిగో నా ఆత్మను వారి యందు ఉంచి, ఇప్పుడు మనం చదివిన లేఖనం ప్రకారంగా హెజ్కేలు గ్రంథం 37:14 చదువుతున్నాను. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపచేసేదాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోవా నాకు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకుందరు. ఇది యెహోవా వాక్కు. సజీవులై వారు తిరిగి వస్తారు. మనం తిరిగి రాబోతున్నాం. తిరిగి దేవుని యొక్క సన్నిధిని ఈ వాక్యం ప్రకారంగా చాలా త్వరగా ఆయన యొక్క దయచేత ఈ కరోనాని, ఈ ఉధృతిని తొలగించబోతున్నారు. జీవనోపాధి కష్టమే, అవునా? స్కూల్స్ లేవు, పరీక్షలు జరగాలి, ఉద్యోగాలకు వెళ్ళాలంటే కష్టమే, ఆరాధనలు లేవు, స్వతంత్రత లేదు, ఇంట్లోనే ఉండిపోయే పరిస్థితి. ఇలాంటి పరిస్థితి నుండి దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ మనం భయపడి మనం బయటికి వెళ్తున్నాం, మాస్కులు పెట్టుకుంటున్నాం, డబల్ మాస్కులు పెట్టుకుంటున్నాం, అవసరాన్ని బట్టి కూరగాయల కొరకు ఆ 2-3 గంటలు మనకు టైం దొరికినప్పుడు బయటికి వెళ్తున్నాం. మనకు తెలియకుండా అపరిచితులతోనూ పరిస్థితులతోనూ మనం మాట్లాడుతున్నాం. అలాంటప్పుడు ఏదైనా కరోనా మనకు వస్తుందేమో, ఏదైనా బలహీనతలు, ఏమైనా రోగాలు మనకు వస్తాయేమో అని మనం అనుకుంటున్నాం. కానీ బైబిల్ సెలవిస్తుంది, ఈ యుగంలో మనల్ని దేవుడు మరణానికి అప్పగించరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లేదా ఈ కరోనా కాలంలో దేవుడు మనల్ని మరణానికి అప్పగించరు. వారు సజీవులై, వారి బిడ్డలు సజీవులై తిరిగి సియోనుకు వచ్చేదారు. దేవునికి 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఎందుకు సజీవులుగా ఉంచుతున్నారు దేవుడు? గత సంవత్సరం మీరు దేవుని యొక్క వాక్యంలో విన్నారు. ఈ హౌస్ ఆఫ్ పెంటెకోస్ట్ నుండి ఈ యూట్యూబ్ ద్వారా పంపబడిన దేవుని యొక్క వర్తమానాల్లో మీరు తెరిచి 2025 మెసేజ్ చూసుకుంటే ఆయన ఎందుకని బ్రతికించుంచారు మీకు అర్థమవుతుంది. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఎక్కువగా దేవుని స్తుతించడానికి సజీవులుగా నుంచారు. నేను చావను, సజీవుడనే నీ క్రియలు వివరించేదాను. దేవుని యొక్క క్రియలను వివరించడానికి మనల్ని సజీవులుగా ఉంచారు. ఆయన రాకడ వరకు సజీవులమై నిల్చుండు మనము అని వ్రాయబడింది. ఒక నిరీక్షణ కలిగి ఉండాలని సజీవులుగా ఉంచారు. హల్లెలూయా. ఎందుకంటే నిరీక్షణ లేని వారు యేసుక్రీస్తు రాకడికి వెళ్ళలేరు. స్తుతించని వారు దేవునికి సంతోషాన్ని కలిగించలేరు. దేవునికి సాక్షిగా నిలబడలేని వారు దేవుని మహిమపరచలేరు. కరోనా అయిపోయిన తర్వాత మీలో ప్రతి వారు వచ్చి మిమ్మల్ని దేవుడు ఎలా కాపాడారో అలాగా మీ యొక్క సమాజాలలో, మీ సంఘ ఆరాధనలో సాక్షులుగా నిలబడండి. సజీవులుగానే ఉండబోతున్నాం. మరణం మన దరికి రాదు. సజీవులమై మనం తిరిగి రాబోతున్నాం. హల్లెలూయా. యెహోవా సియోనుకు మనల్ని రప్పించినప్పుడు మనం కలకనిన వారి వల్లే అయితిమి. వారు సజీవులై వారు తిరిగి వస్తారు. ప్రవక్త అయిన జకరియా ద్వారా చెప్పిన వాక్యాన్ని దేవుడు నెరవేరుస్తూ, ఇంకా మనం పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూస్తే ఆయన ఇంకో చోట ఈ మాట వ్రాయించారు. ఏమన్నారంటే ఆయన, వారు మహాసంఘమై తిరిగి వచ్చేదారు. చదువుదాం.
ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 8వ వచనం చదవండి. ద బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 31 31:8. ఉత్తర దేశముల నుండి నేను వారిని రప్పించుచున్నాను. గ్రుడ్డివారినేమి, కుంటివారినేమి, గర్భిణీలనేమి, ప్రసవించు స్త్రీలనేమి, బూదిగంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను. మహాసంగమై వారిక్కడికి తిరిగి వచ్చెదరు. వారు ఎవరెవరు వస్తున్నారో దేవుడు సెలవిచ్చారు. వారు ఒక్కరిద్దరు రారు. వారు చెరలోనికి వెళ్ళినప్పుడు గుంపులు గుంపులు కొంతమంది బీదల్ని మాత్రం ఉండనిచ్చాడు ఆ రాజుగారు. బీదలు మాత్రం ఉండండి దేశంలో, కానీ మిగిలిన వారు పదండి అని అందరినీ సమూహాలుగా లక్షల మంది చెరపట్టబడి వారు వారి వాగ్దాన దేశం నుండి చెర దేశానికి వెళ్ళారు, దాసత్వంలోకి మరలా వెళ్ళారు. కానీ తిరిగి వచ్చినప్పుడు వారు మహాసంఘమై తిరిగి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక విధంగా చెప్పాలంటే ఆ గుంపులో ఎవరెవరు ఉన్నారో దేవుని యొక్క వాక్యంలో ప్రభు వ్రాయించారు. చూడండి, దేవునికి తెలుసు ఆ సంఘంలో కొన్ని గుంపులు వారు ఉంటారు. మొదటి గుంపు వారు పరిశుద్ధ గ్రంథాన్ని మనం తిరిగి చూసినట్లయితే గ్రుడ్డివారినేమి, కుంటివారినేమి, గర్భిణులనేమి, ప్రసవించు స్త్రీలనేమి, భూదిగంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. భూదిగంతాల వరకు అని అంటున్నారు దేవుడు. ఇది ఆయన రాకడ కొరకు ఆయన సిద్ధపరిచే ఆ సంఘాన్ని కూడా సూచనగా చెప్పారు. గ్రుడ్డివారు, కుంటివారు వారిని తిరిగి తీసుకొస్తున్నానని అన్నారు ఆయన. అలా ఉంచుదాం. ఇంకా మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి, ఇదిగో గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వారు వచ్చెదరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథాన్ని చదవబోతున్నాం. తర్వాత కన్యకులను, యవనులను, వృద్ధులను నాట్యమందు సంతోషించెదరు. యాజకులను క్రొవ్వుతో నేను ఇదిగో సంతోషపరచెదను. గ్రుడ్డివారు, కుంటివారు, ప్రసవించు స్త్రీలు, అవునా, ఇలాగున వీళ్ళందరూ ఈ లైన్లో ఉన్నారు. రెండోది, మనం పరిశుద్ధ గ్రంథాన్ని పరీక్షించి చూస్తే గొర్రెలకును పశువులకును పుట్టు ఆ పిల్లలను బట్టి సమూహములుగా వచ్చేదరు. ఒకళ్ళిద్దరు కారు, గుంపులు గుంపులుగా దేవుడు ఆయన ప్రజలను మహాసంఘంలోనికి చేర్చబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. కన్యకలు, వృద్ధులు, వారితో పాటు కన్యకలు, వృద్ధులు, యవనులు వాళ్ళు కూడా చేర్చబోతున్నాను. వారిని కూడా, యాజకులను కూడా క్రొవ్వుతో సంతోషపరచబోతున్నాను. అంటే సేవకుల గుంపు ఉండబోతుంది, విశ్వాసుల గుంపు ఉండబోతుంది. ఎవరి గుడ్డివారు, ఎవరి కుంటివారు, అవునా, ఎవరి ప్రసవించి స్త్రీలు, ఎవరి గర్భిణీ స్త్రీలు, వీరందరినీ మనం జాగ్రత్తగా గమనించి చూస్తే దేవుని యొక్క సంఘంలో మనోనేత్రాలు వెలిగింపబడిన స్థితిలో కొంతమంది ఉంటారు. ఒక వ్యక్తి మనోనేత్రాలు మోయబడినప్పుడే దేవుని యొక్క దర్శనాన్ని పోగొట్టుకుంటాడు. అతడు దేవుని యొక్క దర్శనాన్ని పోగొట్టుకున్న తర్వాత అతడు తాను ఉన్న స్థితి నుండి పడిపోతాడు. బైబిల్లో రాయబడింది, కొంతమంది దర్శనాలు కలిగిన వారు, అనగా అబ్రహాము దర్శనం కలిగి ఉండెను, ఇసాకు, యాకోబులు. కానీ ఏలియాతో పాటు లేదా ఎలీషాతో పాటు ఉన్న గేహాజీ ఆ దర్శనాన్ని పోగొట్టుకున్నారు. బిలాము దర్శనాన్ని పోగొట్టుకున్నారు. లోతు దర్శనాన్ని పోగొట్టుకున్నారు. అలాగున దర్శనం నుండి ఒకవేళ మనం పడిపోయి ఉంటే, ప్రియ దేవుని బిడ్డ, మనలో ఎవరైనా కానీ వారు గురుడివారు. అందుకని గురుడివారికి దేవుడు బైబిల్లో వ్రాయబడింది, వారి కనులకు కాటుక నా దగ్గర నేను కొనుక్కోమని చెప్తున్నాను. బంగారం కొనుక్కోండి, వస్త్రాలు కొనుక్కోండి, కాటుక కొనుక్కోమని నేను చెప్తున్నానని అన్నారు. గుడ్డివారిని అయినా కానీ ఆ గుడ్డివారిని తోడుకొని రాబోతున్నారు, కుంటివారిని తీసుకొని రాబోతున్నారు. కుంటివారు అనగా దేవుని కొరకు నడవలేని వారు,
దేవుని కొరకు పరిచర్య చేయలేని వారు, దేవుని కొరకు నిలబడలేని వారు, ఒకవేళ నువ్వు గుడ్డివాడిగా ఉంటే కాటుకు ఇమ్మని అడుగు. కాటు కనుక మనోనేత్రాలు తెరవబడిన ఆత్మీయ అనుభవం. ఒకవేళ నువ్వు కుంటివాడివైతే దేవుని కొరకు నిలబడలేవు, దేవుని కొరకు పరిచర్య చేయలేవు, దేవుని యొక్క అవునా సన్నిధిని ఏదైనా నేను చేయాలి అనే తలంపు నీకుండదు. అలాంటి వారిని కూడా దేవుడు తీసుకుని రాబోతున్నారు, వారిని సంఘంలో చేర్చబోతున్నారు. వారికి అవునా గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చేదారు, అంటే విశ్వాసులను గుంపులు గుంపులుగా తీసుకొని రాబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తున్నట్లయితే కన్యకులను, వృద్ధులను, యవనస్తులను, యాజకులను మహాసంఘమై తిరిగి వారు రాబోతున్నారు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూద్దాం ఎలా వారు వస్తారని అంట. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 9వ వచనం కూడా చదవండి. ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనము, 12వ వచనము, 13వ వచనం మనం చదువుతున్నాం. ఇర్మియా ప్రవక్త గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనము, 12వ వచనము, 13వ వచనం చదవండి. వారి దుఃఖములకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలిచేతును గనుక కన్యకులను, యవ్వనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించుదరు. మహాసంఘమై అనే మాట, సంఘం అనే మాట పాత నిబంధనలు 1-2 చోట్ల మనకు కనబడుతుంది. కానీ ఇర్మియా గ్రంథంలో మనలో సంఘం అనే మాట కనబడుతుంది. దేవుని యొక్క వాగ్దాన దేశంలో సంఘం ఉండాలి, సంఘంలో ఆయన ప్రజలు ఉండాలి, సంఘంలో ఆరాధన జరగాలి. చాలా త్వరగా దేవుడు మనలో అందరినీ మహాసంఘంగా మార్చి మనందరినీ సమకూర్చినప్పుడు దేవునికి మరలా నిత్య ఆరాధనలు ప్రారంభించబడబోతున్నాయి. హల్లెలూయా. ఎందుకనంటే ఆయన తన ప్రజలను ఆ దినాలలో చెర నుండి ఎలా విడిపించారు, ఈ చెరసాలపు కాలం నుండి మీరు అనుకోమాకండి, ఇది ఇలాగే కొనసాగుతుంది, నిరాశపడమాకండి. చాలామంది నిరాశపడిపోతున్నారు. దేవుడు ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ రెండోసారి మరలా 1 సంవత్సరం తిరగకముందు అనుమతించారని మీరు కృంగిపోమాకండి. నమ్మదగిన దేవుడు మీతో మాట్లాడుతున్నారు. ఈ సంవత్సరంలో ఆయన చేసిన వాగ్దానం అదే. కృషించిన వారిని అందరినీ నేను అలసిన వారిని ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారిని నింపుదును అన్నారు ఆయన. కృషించిపోమాకండి, కృంగిపోమాకండి, అలసిపోమాకండి. దేవుడు మీతో మాట్లాడుతున్నారు, దేవుడు మీకు తోడై ఉన్నారు. దేవునికి విరోధంగా మీరు ఏదైనా కానీ క్రియ చేసినట్లయితే దాని కొరకు మీరు పశ్చాత్తాపడి దేవుని వైపు తిరగండి. ఇంకొకసారి అలా చేయకుండా జాగ్రత్త పడండి. దేవుడు ప్రపంచాన్ని హెచ్చరిస్తున్నారు, పాపంలో ఉన్న వారిని హెచ్చరిస్తున్నారు. దేవుని జ్ఞాపకం చేసుకుని వారిని దర్శిస్తున్నారు, వారితో మాట్లాడుతున్నారు. కళ్ళ ఎదుట శవాలు 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 కనబడుతున్నాయి, గుట్టలు గుట్టలుగా. హాస్పిటల్స్ ఖాళీ లేవు, బెడ్లు ఖాళీ లేవు. అవునా? ఎంతవరకు ప్రభుత్వాలు అందించగలవు? లక్షల జనాభా కాదు కదా, కోట్ల జనాభా కలిగిన ప్రపంచం ఇది. మరి స్వస్థత ఎలా వస్తుంది? దేవుని యొక్క వాక్యంలో ప్రభు అడుగుతున్నారు, గిలాదులో గుగిలం లేదా, అక్కడ ఏ వైద్యుడు లేడా, నా జనులకు స్వస్థత ఎలాగో కలుగట్లేదు? ఆయన అడిగారు, గిలాదులో ఏ గుగిలం లేదా, నా జనులకు స్వస్థత ఎలాగో కలగట్లేదు? వారిని స్వస్థపరచు పరిహారినైన యెహోవాను నేనే కదా, వారిని స్వస్థపరచు యెహోవాను నేనే. ప్రభు మనకు స్వస్థపరిచే పరలోకపు డాక్టర్గా దొరికారు. అవునా? ఆయన యొక్క దయచేత, ఆయన యొక్క కృపచేత ప్రపంచంలో ఉన్న మనుషులు వాడుతున్న ఆ మందుల్లో, ప్రపంచంలో వాళ్ళు దైవిక స్వస్థత మీద ఆధారపడరు కదా. ప్రపంచంలో ఉన్న ఆ ప్రజలు ఆ మందులు వాడేటప్పుడు ఆయన దయతో వారిని క్షమించి వారిని స్వస్థపరిచినట్లు దయ చూపించి దేవుడై ఉన్నారు. అప్పుడైనా వారు దేవుని వైపు తిరిగితే మేలు. ఈ యూట్యూబ్ ద్వారా నీవు చూచుచున్నావేమో ప్రియ దేవుని బిడ్డ, నీకు రక్షణ భాగ్యం లేదేమో, యేసుక్రీస్తు ఎవరో నీకు తెలియదేమో. అవునా? ఇది మామూలుగా ఏదో ఈ క్రైస్తవుల యొక్క గోల, వీళ్ళు ఇలాగే మాట్లాడతారు అనుకుంటున్నామో. కాదు కాదు, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన లోక రక్షకుడై వచ్చారు. కాబట్టి ఈ లోకానికి వచ్చిన రక్షకుడై ఉన్నారు. ఆయన నేను జాగ్రత్తగా నీ సొంత రక్షకుడిగా అంగీకరించి
నీవు ఇప్పటి వరకు చేసిన ప్రతి పాపముల కొరకు నీవు పశ్చాత్తాపడి నీ కొరకు యేసు మరణించారని నువ్వు విశ్వసించగలిగితే, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించమని నువ్వు అడగగలిగితే ఆయన నిన్ను క్షమిస్తారు, నిన్ను మహాసంఘంలో చేరుస్తారు. ఆయన సంఘం ఆయన స్వాస్థ్యానికి తిరిగి రావాలి. హల్లెలూయా. ఐగుప్తు నుండి వాగ్దాన దేశానికి వచ్చారు, వాగ్దాన దేశం నుండి మరలా బబులోనికి వెళ్ళారు, మరలా బబులోను నుండి వాగ్దాన దేశానికి తిరిగి వచ్చేటట్లు దేవుడు చేశారు. ఈ లోకమని ఐగుప్తు నుండి కొంతకాలం చెరసాల అనే శ్రమలలోనికి ఒకవేళ ఆయన ప్రజలు పంపబడుతున్నప్పుడు చెరసాలలో వాళ్ళు నిర్వంజి చెట్లకు తమ సితారులను తగిలించి సియోను వైపు తిరిగి చూచి వారు కన్నీరు విడిచి ఏడ్చారు. అలాగే నువ్వు పశ్చాత్తాపడాలి. చెర దేవుడు ఎందుకు అనుమతిస్తున్నారనగా నీలో పశ్చాత్తాపం కలగాలి. దేవుని మీద తిరుగుబాటు చేయడానికి కాదు, దేవుని మీద సనగడానికి కాదు. ఇంకా దేవుని నువ్వు ఆయాసపరిచినట్లయితే బైబిల్ సెలవిస్తుంది, అయినను వారు మారు మనసు పొందనొల్లరైతిరి. ప్రకటన గ్రంథంలో మాట రాయబడింది ఆఖరి అధ్యాయంలో, అయినను వారు మారు మనసు పొందలేదు. అది చాలా కఠినమైన కాలం. ఆ కాలానికి ముందే దేవుడు మనల్ని దర్శించుచున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. చదువుతున్నాను. తమకు కలిగిన వేదనలను బట్టి వేదనలను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు. అలాంటి కాలం ఒకటి రాబోతుంది. ఒకవేళ దేవుడు మారు మనసు పొందకపోతే ఆ వ్యక్తి అతనికి ఇచ్చిన అవకాశాన్ని వాడుకోకపోతే అయినా కానీ క్షమించే టైం పొడిగిస్తూ ఉంటారు. ప్రపంచానికి టైం పొడిగిస్తున్నారు. రాకడ ఆలస్యం అవుతుంది ప్రియ దేవుని బిడ్డ. దీర్ఘశాంతం కలిగిన అంతటా మారు మనసు పొందాలని అవకాశం ఇస్తున్నారు. అవకాశం మన కొరకు కూడా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 12 గంటల వరకే ప్రభుత్వం టైం ఇచ్చింది. 12 నుండి ఏం చేస్తున్నారు మీరు చెప్పండి. 12 నుండి మీరు ఏం చేస్తున్నారు? ఏం చేయాలి? ఎక్కడ నిలబడాలి? వచ్చే వారంలో విందురు కానీ ఏం చేయాలి? ఏం చేయడానికి దేవుడు ఇలాంటి పరిస్థితులు గుండా మనల్ని నడిపిస్తున్నారు. సరే, లోకంలో ఉన్న వాళ్ళకి పరిస్థితి అంటే అది వేరు. లోకంలో ఉన్న పరిశుద్ధులకి ఏమిటి మన పరిస్థితి? యేసు ప్రభులు వారు ప్రార్థన చేసేటప్పుడు తండ్రి అన్న దేవునికి ఒక ప్రార్థన చేశారు. ఏమన్నారంటే, తండ్రి, లోకంలో నుండి వీరిని తీసుకొని వెళ్ళిపోమని నేను ప్రార్థించట్లేదు, కానీ లోకంలో ఉన్న దుష్టుల నుండి వీరిని కాపాడమని ప్రార్థించుచున్నాను. యేసుక్రీస్తు తిరిగి మధ్యాకాశానికి వచ్చే వరకు మనం లోకంలో ఉండాలి. ఇలాంటి పరిస్థితులే ప్రతి సంవత్సరం కొనసాగితే మన పరిస్థితులు ఏమిటి? స్వేచ్ఛ లేదు. ఏది స్వేచ్ఛ అంటే? ఒక వ్యక్తితో మనం మనస్ఫూర్తిగా మాట్లాడడానికి భయపడిపోతున్నాం. ఆ స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నాం. స్వతంత్రత లేదు, అనుబంధాలు లేవు. సొంతోళ్ళకి ఏమైనా ఒకవేళ కరోనా వచ్చినా, సంఘస్థులలో ఎవరికైనా కరోనా వచ్చినా వారికి మనం వారిని సమీపించలేని పరిస్థితులు. ఏ పరిస్థితులు కొనసాగితే పరిస్థితి ఇంకా దిగజారిపోతే ఎలా ఉంటుంది? మన జీవితాలు ఎలా ఉంటాయి ఆలోచించండి. కాబట్టి మనం వంతు మనం ఏం చేయాలి? వచ్చే వారం దేవుని యొక్క వాక్యాన్ని 23వ తారీఖు ఈ మే నెలలో, మీరు 2021 సంవత్సరం, ఇది మే నెల 16వ దినం. ఈరోజు ఈ వాక్యం ప్రకటించబడుతున్న దినం మే నెల 23వ తారీఖు. మీరు జాగ్రత్తగా విందురు. కానీ ఏం చేయాలి? మనం మహాసంఘంలో చేరాలి. అది మహిమగల సంఘం. ఈ కాలంలో దేవుని యొక్క మహిమతో నింపబడిన పరిశుద్ధులతో ప్రార్థనలో ఇంట్లో ఉన్నా కానీ మనస్సు కలవాలి. ఒక టైం పెట్టుకొని దేవుని సన్నిధిని నుండి దేవుని యొక్క మహిమతో నింపబడాలి. ఎందుకంటే మనం తిరిగి రాబోతున్నాం. వారిని తిరిగి తీసుకొస్తానన్నారు దేవుడు. మనం మరలా సంఘాల్లో ఆరాధన చేయబోతున్నాం. ఈ కరోనా అంతా దేవుడే వెళ్ళగొట్టబోతున్నారు. హల్లెలూయా. దేవుడు సెలవు ఇవ్వకుండా శత్రువులు వెనక్కి తిరగరు. దేవుడు వెనక్కి వచ్చేయమని చెప్పకుండా మరణం వెనక్కి రాదు. తెలుసా మీకు? ఆగమంటే సూర్యుడైనా ఆగాలి, గాలి తుఫానులైనా సముద్రాలైనా నిమ్మలమా ఊరుకో అని అంటే ఊరుకుండాల్సిందే. ఇక చాలు అని దేవుడు తన దూతతో చెప్పంగానే
ఆ కత్తి దూసి ఉన్న యెరూషలేము వైపు దూత కత్తి దూసింది. ఆ కత్తిని వెనక్కి తీసి వరలో పెట్టేయంగానే తెగులు ఆగిపోయింది. ప్రభు సెలవు లేకుండా ఏం జరగదు. అది మన దేశమైనా, మన రాష్ట్రమైనా, ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ ప్రాంతమైనా దేవుడు దర్శించబోతున్నారు. ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించారు. హల్లెలూయా. తన కుమారుణ్ణి లోకం కొరకే అర్పించిన దేవుడై ఉన్నారు. లోకాన్ని ఇంకా ఆయన ప్రేమిస్తానే ఉన్నారు. పాపి కొరకు తన కుమారుని పంపిన దేవుడు యేసు ప్రభుల వారు పాపులను రక్షించుటకు బయలుదేరి వచ్చారు. కాబట్టి ప్రవచనాల నెరవేర్పు జరగబోతుంది. మహాసంఘమై గుడ్డివారు, కుంటివారు, స్త్రీలు, ప్రసవించే స్త్రీలు, గర్భిణీలు. ప్రసవించే స్త్రీలు అంటే గర్భంలో పిల్లలు ఉన్నవారు. గర్భంలో పిల్లలు ఉన్నవారు అనగా ఆత్మల భారం కలిగిన వారు, మగ శిశు యొక్క ఆ దర్శనం కలిగిన వారు, లేదా మగ శిశువుని ప్రసవించాలనే భారం కలిగిన వారు, ప్రార్థించేవారు. బైబిల్లో కింద ఇంకొక మాట అన్నారు దేవుడు, ఇందాక చదివిన ఇర్మియా 31 ఏమన్నారంటే, వారు ప్రార్థన చేయుచుండగా నేను వారిని నడిపించదను. దేవునికి మాత్రమే 2 చేతులెత్తి యూట్యూబ్ చూస్తున్న వారు బిగ్గరగా స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. చదువుతున్నాను. ఇదిగో వారు ఏడ్చుచూ వచ్చెదరు. అయ్యో, మా సంతోషకరమైన ఆనంద భాష్పాలవి. మా రాష్ట్రానికి, లేదా మా దేశానికి, లేదా మా ప్రాంతానికి, మా స్వాస్థ్యానికి, మా నివాస స్థలాలు మేము తిరిగి వస్తున్నామని వారు ఏడ్చుచూ తిరిగి వచ్చేదారు. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించేదాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రార్థన చేసేవారిని మహాసంఘంలో ఉండాలి, ప్రశ్నించేవారు ఉండాలి, గర్భిణీ స్త్రీలు ఉండాలి, అనగా ఆత్మల భారం కలిగిన వారై ఉండాలి, ప్రార్థనా పరులు ఉండాలి, మహిమ కలిగిన వారై ఉండాలి. జ్యేష్ఠుల సంఘం, అది జ్యేష్ఠులు ఉండాలి. నేను ప్రభు యొక్క రాకడికి వెళ్ళాలి, జ్యేష్ఠుల సంఘంగా మారాలి అనే ఆ తృష్ణ ఉండాలి. వారు క్రీస్తు శరీరమైన సంఘమై ఉంటారు. మహాసంఘం అనగా ద బాడీ ఆఫ్ క్రైస్ట్, పరిశుద్ధాత్మ అభిషేకంతో సంఘంలో అమర్చబడిన ఒక వ్యక్తిని సూచిస్తుంది. అది సేవకుడైనా విశ్వాసైనా కానీ వారు ప్రథమ ఫలమైన సంఘమై ఉండాలి. మహాసంఘమై వారు తిరిగి వచ్చేద్దరు. సియోనుకు యెహోవా మనల్ని రప్పించినప్పుడు మనం కలకనిన వారి వలె అయితే మీ కలేనా? నిజమా? దేవుడు నిజంగా రప్పించారా అని ఒక ఆలోచనలో పడిపోయారు వాళ్ళు. కల కాదు, ఇది నిజమే అని వారు నోటి నిండా, కీర్తనల గ్రంథం ఏమో వాళ్ళే అంటున్నారు, నోటి నిండా నవ్వు ఉండేనని. అవునా? ఇక్కడ 31వ అధ్యాయం యెషయా గ్రంథంలో ప్రభు అంటున్నారు, వారు ఏడ్చుచూ వచ్చేదారు. అంటే పశ్చాత్తాపంతో, అయ్యో ఇంతకాలం సంఘాలు లేవే, ఇంతకాలం ఆరాధనలో పాలు పొందలేకపోయామే, యూట్యూబ్లోది పూర్తి ఆరాధన ఎలా అవుతుంది? మిగిలిన మన ప్రియులు చెప్తున్నట్లు ఆన్లైన్ సర్వీస్ అని అంటే ఇక మందిరాలు ఎందుకు, సంఘాలు ఎందుకు? ఆన్లైన్ సర్వీస్ అయితే అలాంటప్పుడు మందిరాలని ఆపేసి మొత్తం ఆన్లైన్ సర్వీస్ చేసేయడమే కాదు. ఆన్లైన్ సర్వీస్ కరెక్ట్ కాదు. అక్కడ మందిరం ఉండాలి. అది ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా మందిరం అంటూ ఉండాలి. హల్లెలూయా. ఆ మందిరంలో ఆయన ప్రజలు సమకూడాలి. అక్కడ దేవుని యొక్క సేవకులు ప్రత్యక్షత కలిగి ఉండాలి. దేవుని యొక్క సేవకులు అక్కడ మాట్లాడాలి విశ్వాసులతో, తల మీద వారికి చేతులు పెట్టి ప్రార్థన చేయాలి. అవునా? ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి ఇది జరగట్లేదు, కానీ చాలా త్వరగా దేవుడి కరోనా నుండి మన దేశాన్ని, ప్రపంచాన్ని, మన రాష్ట్రాన్ని, మన ప్రాంతాలని విడిపించి మన జిల్లాని, మన పట్టణాలని, మన గ్రామాలని విడుదల చేయబోతున్నారు. మనల్ని మహాసంఘంగా మార్చబోతున్నారు. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. తిరిగి సియోనుగా రప్పించబోతున్నారు. ఎలా తిరిగి వచ్చారంటే వారు, మనం ఎలా తిరిగి రాబోతున్నాం? మరణించి కాదు, చచ్చిపోతామేమో. వాగ్దాన దేశంలో అన్నీ ఉన్నాయి, తినుటకు రకరకాల పలహారాలు, పలుళ్ళు ఉన్నాయి, పండ్లు ఉన్నాయి. అక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశం. బబులోన్ దేశంలో చెరలో ఏం దొరుకుతుంది అనుకున్నారు, కానీ వారు సజీవులై తిరిగి వచ్చారు. దేవుని యొక్క ప్రణాళిక. నా తండ్రి చిత్తం లేకుండా వారి తల వెంట్రుకలలో ఒక్కటి కూడా నేలకు రాలేదని ప్రభు చెప్పారు. రెండవదిగా, ఇదిగో వారు ఎలా తిరిగి వస్తారంట? వారు గొప్ప సంఘమై, మహాసంఘమై తిరిగి వచ్చేద్దరు. మూడవదిగా, పరిశుద్ధ గ్రంథాన్ని తిరిగి చూస్తే, మనం తెరిచి చూస్తే, వారంట నిత్యానందం గలవారై తిరిగి సియోనుకు వచ్చేద్దరు, పాటలు పాడుచు వచ్చేద్దరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదువుదాం యెషయా ప్రవక్త గ్రంథం. తిరిగి ఎలా రాబోతున్నారు వాళ్ళు? The book of Isaiah chapter 35 verse 9.
35 అధ్యాయం, ప్రవక్త యెషయా గ్రంథం 35 అధ్యాయం 9 వచనం చదువుతాం. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాన్ని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందం ఉండును. వారు ఆనంద సంతోషం గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. ఈ కాలంలో దుఃఖం ఉంది. ఈ కాలంలో మనం అంతా దుఃఖపడుతున్నాం. ఈ పరిస్థితులను బట్టి, మన ప్రియుల్లో కొంతమందికి వచ్చిన బలహీనతలను బట్టి ఈ కాలంలో మనం చింతపడుతున్నాం. ఈ కాలంలో మనం నిట్టూర్పులు విడుస్తున్నాం. కానీ దేవుని యొక్క వాగ్దానాలు నెరవేర్పు జరగబోతుంది. ఆయన ఒక శుభకాలాన్ని ప్రారంభించబోతున్నారు. ఇదిగో వారు సంతోషంతో తిరిగి వచ్చేదారు, పాటలు పాడుచు. ఎవరు వాళ్ళు? వారు ఏమని రాయబడింది? యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చేదారు. మనం సియోనుకి వెళ్ళబోతున్నాం. మనం షాలేములో ఉండబోతున్నాం. సియోనులో ఆయన గుడారం ఉన్నది. షాలేములో లేదా సియోనులో ఆయన ఆలయం ఉన్నది. షాలేములో ఆయన గుడారం ఉన్నది. ఈ రెండు అర్థాలు ఇస్తున్నాయి. తిరిగి మనం ఏ సంఘాల్లో ఉన్నామో ఆ సంఘాలకు రాబోతున్నాం. రెండోది, యేసుక్రీస్తు యొక్క రాకడలో మనం ఎత్తబడబోతున్నాం. అలా ఎత్తబడే ముందు ఆయన విమోచిస్తారు. విమోచించిన వారికి యేసుక్రీస్తు యొక్క ట్రాన్స్ఫిగరేషన్, ర్యాప్చర్. ట్రాన్స్ఫిగరేషన్ అనగా రూపాంతరం, ర్యాప్చర్ అనగా యేసుక్రీస్తు యొక్క రాకడ. వారు విడుదల పొంది ఉండాలి. స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండడానికి దేవుడు సృష్టించారు మనుష్యుల్ని. పాపం చేత సాతాను అతన్ని బంధించాడు. కాబట్టి యేసుక్రీస్తు పుట్టే ముందు కల ద్వారా మరియా గురించి నువ్వు అనుమానం పడొద్దు, ఆమె ఇలాగున గర్భం ధరించింది అని చెప్తూ ఒక మాట చెప్పారు దూత యోసేపుకి కలలో. ఏమన్నారంటే, ఆయనకు యేసు అని పేరు పెట్టుదు, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించును. రక్షించును అన్నది తెలుగులో, కానీ విడిపించునని అనువాదాల్లో కూడా వ్రాయబడింది. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది. దేవుడు తన కుమారుడైన యేసుని లోకానికి పంపించింది పాపం నుండి విడిపించడం కొరకు. ఎవరు సియోనుకు తిరిగి వస్తారు? చాలా త్వరగా మధ్యాకాశానికి ప్రభు రాబోతున్నారు. అప్పుడు లోపు ఈ వాగ్దానాలు పైన చెప్పిన 2 ప్రవచనాలు నెరవేర్పు, ఇంకా అనేకమైన ప్రవచనాలు నెరవేర్పు ఆయన జరిగిస్తారు. మనం మరణించము, పౌలు గారి దర్శనమే మన దర్శనం, ఆ మీదట సజీవులమై ఉండు మనము అని అంటారు ఆయన. సజీవులుగా తిరిగి వస్తాం. తిరిగి సంఘాలు ప్రారంభించబడబోతున్నాయి. ప్రభు సెలవిచ్చిన రోజున ఆరాధనలు పాలు పొందబోతున్నాం. తిరిగి ఎలా రాబోతున్నారు? వారు మహాసంఘమై రాబోతున్నారు. అయితే ఈ సంఘంలోకి వచ్చిన తర్వాత వారి యొక్క దర్శనం మారకుండా జాగ్రత్త పడాలి. సంఘం నుండి వారు తిరిగి నిత్యత్వానికి బయలుదేరి వెళ్ళాలి. ఎందుకంటే కాలం సంపూర్ణమై ఉంది, దేవుని రాజ్యం దగ్గర పడింది. ఇదిగో మారు మనసు పొంది సువార్తను ప్రకటించి నమ్ముడి అని ప్రభు చెప్పారు. కనుక ఫ్రమ్ ది చర్చ్ ఆర్ ఫ్రమ్ ది గ్యాదరింగ్ ఆర్ ఫ్రమ్ ది కాంగ్రిగేషన్, అవునా, మనం రెక్కలు కట్టుకొని పక్షులు ఎలా ఎగురుతాయో, దేవదూతలు ఎలా ఎగురుతాయో అలాగున మనకు రెక్కలే ఉండవు. మహిమా శరీరాలతో అలాగున గువ్వల వలె మేఘముల వలె ఎగిసి తమ గూళ్ళకు వచ్చి వీరెవరు అని ప్రభు అడుగుతున్నారు. అక్కడ ఎవరు వీళ్ళు అని అడుగుతున్నారు. అలాగున ఎగిరి వెళ్ళబోతున్నాం. ఎవరంటే వాళ్ళు విమోచింపబడిన వారు, యెహోవా విమోచించిన వారు. ప్రభు మనల్ని విమోచించారు. తన పరిశుద్ధమైన రక్తం వలన మనల్ని విడిపించారని ప్రకటన 1:6 కూడా వ్రాయి. శాపం నుండి దేవుడు మనల్ని విమోచించారు. యేసు ప్రభు వచ్చి మనుషుల మీద ఉన్న శాపం, మనుషులు మనం కూడా ఉన్నాగా,
మన మీద ఉన్న శాపం ఆయన మీద వేసుకున్నారు. శాపగ్రాహిగా శిలువ మీద వేలాడారు. శాపం నుండి రిడెంప్షన్ ఫ్రమ్ సిన్, రిడెంప్షన్ ఫ్రమ్ కర్స్, రిడెంప్షన్ ఫ్రమ్ డెత్, మరణం నుండి విమోచన, మరణం యొక్క బలం నుండి విమోచన, రిడెంప్షన్ ఫ్రమ్ డిసీజ్, రోగం నుండి విమోచన. అమ్మా, నీ బలహీనత నుండి నీవు విడుదల పొంది ఉన్నావు అని నడుము వంగిపోయిన స్త్రీ గురించి దేవుడు మాట్లాడాడు. అలా సాతాను నుండి విమోచన, సమాధానం లేని పరిస్థితుల నుండి విడుదల, ప్రతి విధమైన డెబిట్స్ నుండి విడుదల. ఇలా చేస్తున్న దేవుడు ముఖ్యమైన విడుదల, పాపం నుండి విడుదల, శాపం నుండి విడుదల, మరణం నుండి, నిత్య మరణం నుండి విడుదల. దాంతోపాటు వారు భూలోకం నుండి విమోచింపబడిన వారని వ్రాయబడి, భూమిని హత్తుకొని ఉండమాక, భూలోకం మీ మీద ఉండకుండా జాగ్రత్త. ఒక సమర్పణ కలిగిన జీవితంలోనికి రండి, ఒక ప్రతిష్టలోనికి రండి. ప్రతిష్ట లేని వారికి ప్రభు రాకడ ఉండరు. హృదయం ఎంత శుద్ధిగా ఉంటుందో శరీరం కూడా ఆ ప్రకారంగా వారు భూలోకం నుండి విమోచింపబడిన వారని వ్రాయబడి, విడుదల పొంది ఉండాలి. వారు మనుషుల నుండి విమోచించబడిన వారిని రాయబడి, వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు, మనుషులతోనే ఉంటారు, అందరితో సమాధానంగా ఉంటారు, అందరిని పలకరిస్తారు. వాళ్ళు పలకరించకపోయినా వీళ్ళు వెళ్ళి పలకరిస్తారు, వాళ్ళు మాట్లాడకపోయినా వీళ్ళు మాట్లాడతారు. వారికి ప్రశాంతత ఉంటుంది. అయినప్పటికీ వాళ్ళు మనుషులతో చేరరు. ఎంతవరకు ఉద్యోగం చేయాలో, ఎంతవరకు వ్యాపారం చేయాలో, ఎంతవరకు బంధుధర్మాలు, ఎంతవరకు అవసరాన్ని బట్టి అవునా ఇరుగువారిని పొరుగువారిని పలకరిస్తూ ప్రేమతో ఉండాలో, వారిని మంచి చెడులు తెలుసుకుంటూ పరామర్శిస్తుండాలి. అంతవరకే కానీ వాళ్ళ యొక్క విలువైన ఆయుష్కాలాన్ని మనుషుల కొరకు వ్యయపరచరు. మనుషులతోనే ఎక్కువగా టైం పాస్ చేసేవాడు దేవునితో గడపలేడు. అందుకని మనుషుల నుండి విమోచించబడిన వారు దేవునికి మహిమ కలుగునుగాక. ఆఖరిగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆఖరిగా వారు దేహం నుండి విమోచింపబడిన వారు, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడి విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఇదే ఆత్మ యొక్క ప్రథమ ఫలములు పొందిన మనం దేహం యొక్క విమోచనం కొరకు మనలో మనం మూలుగుచున్నాం, తిరిగి వెళ్ళబోతున్నాం. యెహోవా విమోచించిన వారు సియోనునకు తిరిగి రాబోతున్నారని దేవుడు సెలవిచ్చారు. వారి దుఃఖము, వారి నిట్టూర్పు ఎగిరిపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నారు కనుక ఇంతకాలం నిట్టూర్పులు విడిచాం, ఇంతకాలం దుఃఖం, అవునా? కానీ మన తలల మీద నిత్య సంతోషాన్ని దేవుడు ఉంచబోతున్నారు. పాటలు పాడొచ్చు. ఏ పాటలు పాడతాం? చదువుదాం పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి. ఏం పాటలు పాడతాము? బైబిల్ 80 కీర్తనల గ్రంథం 87 అధ్యాయం అనుకుంటా, ఇంచుమించుగా 7వ వచనం చదువుదాం. కీర్తనల గ్రంథం 87 అధ్యాయము 7వ వచనము. పాటలు పాడుచు వాయిద్యములు వాయించుచు మా ఊటలన్నీయు నీయందే ఉన్నవని వారందరూ. పాటలు పాడుకుంటూ వారు వస్తారు. మా ఊటలు నీలోనే ఉన్నాయి ప్రభువా అనుకుంటూ వారు వస్తారు. ఏం పాటలు పాడతారు? నా ఊటలన్నీయును దేవుని అందే ఉన్నవియే కాదా అని దేవరాజయ్య గారు, పాస్టర్ దేవరాజయ్య గారు అపోస్తులు, మా ఆత్మీయ తండ్రి, అనేకులకు ఆత్మీయ తండ్రి, దైవజనులు ఎప్పుడు పాడుతూ ఉండేవాళ్ళు. అలాగున వారి కాలాల్లో వారు పరిశుద్ధులు, వారు పాడుకున్న పాటలు అవి. అలాగున మా ఊటలు నీ అందే ఉన్నవని అంటే మా జీవం నీలోనే ఉంది ప్రభువా. మా ఊటలని, మా సంతోషం నీలోనే ఉన్నది. మా జీవము, మా ప్రాణము నీలోనే ఉన్నవి. మా ఆశ్రయము నీలోనే ఉన్నవి. మా బలము నీ యందే దాచబడి ఉన్నది అని వారు పాటలు పాడుచు సంతోషంగా ఉండండి. పరిస్థితులను బట్టి సంతోషంగా ఉండలేకపోతున్నారా? చెరసాలలో వేయబడిన పౌలు శీలను జ్ఞాపకం చేసుకోనండి. మోషేను జ్ఞాపకం చేసుకోండి. మోషే, మిరియాం ఇశ్రాయేలు ప్రజలను ఎర్ర సముద్రం దాటినాక సంతోషంతో వాళ్ళు పాటలు పాడారు. పౌలు గారిని, శీలను జ్ఞాపకం చేసుకోనండి. చెరసాలలో వేయబడిన తర్వాత వారు పాటలు పాడారు. స్తోత్రం చెప్తారా గట్టిగా? సంతోషంలోను పాటలు పాడాలి. చెరసాల అనుభవాలు, శ్రమలలోను పాటలు పాడాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్క అనుభవం ఎదురవుతూ ఉంటుంది, కానీ పాటలు పాడటం ఆపకూడదు. సియోను నివాసులారా సంతోషంగా ఉండి పాటలు పాడడి, నేను ఇదిగో మీ మధ్య వచ్చి నివాసం చేస్తాను, ఇదే యెహోవా వాక్కు అన్నారు ఆయన. పాటలు సంతోషాన్ని కలిగిస్తాయి.
పాటలకు వాయిద్యాలు తోడవుతాయి, పాటలకు చప్పట్లు తోడవుతాయి. పాటని బట్టి సంతోషం కాదు, సంతోషాన్ని బట్టి పాటలు రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తిరిగి వెళ్ళబోతున్న మధ్యాకాశానికి మహాసంగమై సజీవులై వారు ఎలా తిరిగి వస్తారని వింటున్నాం. ఈ సబ్జెక్ట్ పేరు ఏంటంటే చెరలో నుండి సంతోషాన్ని, ఫ్రమ్ ప్రిజన్ టు జాయ్, ఫ్రమ్ ప్రెజెంట్ టు హ్యాపీనెస్. ఆయన ప్రజలను తిరిగి ఎలా తీసుకొచ్చారు? వచ్చేయండి మీరు అని అన్నారా? తిరిగి వచ్చేటప్పుడు సజీవులుగా తిరిగి వచ్చారు. మనం చనిపోవండి, ప్రభు రాకడి వరకు మనం ఉంటాం. ఎందుకంటే మన ద్వారా ఆయన పని జరగాలి, మన యందు ఆయన ఉద్దేశాలు పూర్ణం కావాలి. సగం చేశారా? ఒకవేళ నాకడి మీద చేయవేసి వెనక్కి తిరిగి చూచేవాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు. సగం చేయి మాకు. Fulfill, let his work be finished. Fulfill his desire, fulfill his work. నీకు అప్పగించిన దానిని పూర్తి చేయి. అందుకని సజీవుల సంఖ్యలో నిన్ను మిగిలిన వాళ్ళు కొట్టివేయబడుతున్నా కానీ నిన్ను కొట్టివేయలేదు ఆయన, నన్ను కొట్టివేయలేదు, మనల్ని మన ఇంటి వారిని ఆయన కొట్టివేయలేదు. ఆయన పని మనం పూర్తి చేయబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఉద్దేశాలు, ఆయన సంకల్పాలు మనలో నెరవేర్చబోతున్నారు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. వారును వారి బిడ్డలను సజీవులై తిరిగి తమ దేశమునకు వచ్చేది. ఎలా తిరిగి వస్తారంటే వాళ్ళు రెండో అనుభవం మనం చూసాం. సజీవులై వచ్చిన వారు ఇదిగో మహాసంఘమై, ఒక్కళ్ళిద్దరు కాదు, అలాగనే తిరిగి రాబోతున్నారు. మూడవదిగా ఇదిగో యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి వస్తారు. సవాలు విసురుతూ మరణానికి, సవాలు విసురుతూ సాతానికి, సవాలు విసురుతూ పాతాళానికి, నరకానికి, అగ్నిగుండానికి. ఇదిగో ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణపు ముళ్ళు పాపం, పాపముకున్న బలము ధర్మశాస్త్రం అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగును గాకని పాటలు పాడుచు మనం తిరిగి వెళ్ళబోతున్నాం. సంతోషంగా ఉండండి. హల్లెలూయా. ఇది దేవుని వలన కలిగిన సంతోషం, నాట్ బై మ్యాన్. మనుషుల వలన కలిగిన సంతోషం కాదు. దేవుడు మీకు సంతోషం ఇస్తున్నారు, దేవుడు మీ గురించి ఆనందిస్తున్నారు. దేవుని యందు మీరు ఆనందించండి. మీ సంతోషం వలన రోగం మీ దగ్గరికి రాదు. ఎందుకంటే ఎవరు సంతోషిస్తారో పరిశుద్ధాత్మ వారిలో బలంగా క్రియ చేస్తూ ఉంటారు. ఎవరు విచారంగా ఉంటారు, నిరాశ పడతా ఉంటారు, దుఃఖపడతా ఉంటారు, కృషించిపోతూ ఉంటారు, వారి కొరికి దేవుడు వాగ్దానాల ద్వారా మాట్లాడతారు. దేవుడు ఎందుకు మాట్లాడతారంటే వాక్యం ద్వారా, వినుట ద్వారా విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు మాట వలన కలుగును. ఈ మాటలన్నీ మనతో దేవుడు ఎందుకు మాట్లాడుతున్నారంటే మనం తిరిగి రాబోతున్నాం. హల్లెలూయా. అది బైబిల్లో రాయబడింది. తిరిగి రాజాలని దేశం నేను వెళ్ళిన ఎడల, గాఢాంధకారపు మరణమే చీకటిగా ఉన్న దేశానికి నేను వెళ్ళిన ఎడల, తిరిగి రాజాలని దేశం ఒకటి ఉంది, పాతాళం, అగ్నిగుండం. తిరిగి వాళ్ళు రాలేరు. ఇది తాత్కాలికమైన 70 సంవత్సరాలు ఇచ్చారా ఆ దినమున దేవుని ప్రజలకు. ఎన్నో సంవత్సరాలు, ఎన్నో తరాలు వారు పాపం చేసిన ఆ తరాలుగా వారిని అలా ఆయన శిక్షలో ఉంచలేదు. కానీ కేవలం 70 సంవత్సరాలు అంటే ఒక పూర్తి తరం కూడా పూర్తయి ఉండదు. నేను అనుకున్న లెక్కల్లో ఒక తరం కూడా పూర్తయి ఉండదు. వారిని కొంచెం తాత్కాలికంగా మాత్రమే అలా పంపించారు. ఆ తర్వాత ఆయన రాజులను దర్శించారు. మన కొరకు ఎవరిని దర్శించబోతున్నారు? ఆయన దర్శిస్తేనంట ఇదిగో భూమి ఫలభరితం అవుతుంది. ఆయన దర్శిస్తే షారా గర్భం తెరవబడింది. ఆయన దర్శిస్తే లాజరు బ్రతికాడు. ఆయన దర్శిస్తే బలహీనులందరూ బలవంతులుగా మార్చబడ్డారు. ఆయన దర్శిస్తే తుఫానులు ఆగిపోయాయి. ఆయన దర్శిస్తే శ్రమల నుండి వారు బయటకు వచ్చారు. ఆయన దర్శిస్తే వారికి నిరీక్షణ కలిగింది. ఈ దేవుని యొక్క వాక్యమును దేవుడు మన వినికిడిలో దీవించి మనకు నిరీక్షణ కలిగించి నిరాశలో నుండి నిరీక్షణలోనికి నడిపించి మహాసంఘంగా సజీవులమై, మహాసంఘమై, సంతోషం గలవారమై, దేవుడైన యెహోవా చేత విమోచింపబడిన వారమై తిరిగి సియోనునకు వచ్చినట్లుగా ఆయన కృప దయచేదురుగాక. ఆమేన్. తలలుంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ తండ్రి, మీకు స్తోత్రాలు రాజా. ఈ దినము మేమందరము విన్న వాక్య ప్రకారముగా మమ్మను చెరలోనికి పంపకుండా చెరలో నుండి మమ్మల్ని అందరినీ విడిపించితిరి. మీకు స్తోత్రములు. సమాధుల్లోనికి మమ్మల్ని మా ఆత్మలను అప్పగించకుండా ఈ దినం వరకు సజీవుల లెక్కలో ఉంచినారే. మీకు స్తోత్రాలు అయా. మా దేశమైన సంఘములో మమ్మల్ని అందరినీ నివసింప చేసిన విధముగా
విధము కొరకు స్తోత్రములు. మా నోటి నిండా నవ్వును ఆనందమును ఉంచి సంతోషగానముతో సియోనుకి తిరిగి రప్పించేరే స్తోత్రములు. మేమెల్లప్పుడూ మా నోట మా ఊటలన్నీ మీ యందే ఉన్నవని ఒప్పుకొనుచు మీరు చేసిన గొప్ప కార్యములు వివరించి చెప్పుచు మిమ్మల్ని నిత్యము స్తుతించే కృపను అనుగ్రహించమని, ఈ దినము వినిన వారి కుటుంబాలన్నిటినీ ఆశీర్వదించి దీవించమని, మేమందరం అతన్ని మీ మహిమల రాకుల్లో రహస్య మీతో ఉండగలను గొప్ప ధన్యత భాగ్యము దయచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తరలించుదాం, ఆశీర్వాదాన్ని మనం తీసుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసం ఆయన రాకడ వరకు సదాకాలం మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. హల్లెలూయా.